నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్యాన్ 2.0 ప్యాన్ 2.0 అనేసరికి అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలామందికి దీని మీద డౌట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఆ డౌట్లు ఏంటంటే ప్యాన్ 2.0 అనేసరికి పాత పాన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లుతాయా లేదా అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అనమాట. సో అయితే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో సో ఆ ప్రభుత్వం దాదాపు 1435 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ యొక్క ప్యాన్ 2.0 అప్గ్రేడ్ వర్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అందులో భాగంగానే ఎందుకు అనంటే పాత కార్డులు ఏవైతే ఉన్నాయో పాత పాన్ కార్డులు ఏదైతే ఉన్నాయో దానికి అప్గ్రేడ్ వర్షన్గా ఇప్పుడు వచ్చేటువంటి కొత్త కార్డుల్లో దాదాపు ఏంటంటే క్యూఆర్ కోడ్ రావడం అయితే జరుగుతుందన్నమాట. ఒక కొత్త ఇప్పుడు వచ్చేటువంటి కొత్త పాన్ కార్డులో క్యూఆర్ కోడ్ రావడం వల్ల ఏంటంటే దాన్ని స్కాన్ చేస్తే మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఫైనాన్షియల్ డీటెయిల్స్తో పోలిస్తే ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ అది రావడం వల్ల సో అందుకోసమని ఇలాంటి ఒక కొత్త రకమైనటువంటి క్యూఆర్ కోడ్ పద్ధతిని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి డౌట్ చాలామందికి డౌట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి పాత కార్డులు చెల్లుతాయా లేదా, సో ఆ ఓల్డ్ కార్డ్స్ అనేవి చెల్లుతాయా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పాత కార్డులకు కొత్త కార్డులకు అసలు సంబంధమే లేదు. దాదాపు ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి కార్డులలో ఆల్మోస్ట్ ఒక 98% ఆల్మోస్ట్ అన్ని పాత కార్డులే ఉన్నాయి. సో ఆ పాత కార్డులు కూడా మనం ఇంత మునుపు ఏదైతే డీటెయిల్స్కి ఇవ్వడం జరిగిందో అవి కూడా ఇవ్వచ్చు. బట్ ఈ ఓల్డ్ కార్డ్స్కి ఇప్పుడు వచ్చేటువంటి క్యూఆర్ కోడ్ వచ్చేటువంటి కార్డులే కొత్త కార్డులే అప్గ్రేడ్ వర్షన్ అనమాట. అంతకు తప్పితే అంతకు మించి పెద్ద వేరే అయితే ఏది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దాదాపు ఇప్పుడు ఈ కార్డులన్నీ డౌన్లోడ్ చేసుకున్నాం అంటే ఇప్పుడు వచ్చేటువంటి పాన్ కార్డులు ఇంత మునుపు ఉన్నాయి, పాత కార్డులు ఉన్నాయి, ఇప్పుడు కొత్త కార్డులని డౌన్లోడ్ చేసుకోవాలి, దాని మీద క్యూఆర్ కోడ్ రావాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. అయితే ఇది ఎలా తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఆన్లైన్లో ఈ కార్డులన్నింటినీ దాదాపు ఫ్రీగానే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ జస్ట్ అన్ని సేమ్తో వచ్చిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ తోటి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఎందుకు అంటే ఇప్పుడు పాత కార్డులు బాగానే పాన్ కార్డు నుంచి వెళ్ళి కొత్తగా దాదాపు 1435 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ఈ కొత్త కార్డులను తీసుకురావడం దానికి మెయిన్ మోటో ఏంటంటే డిజిటల్ విజన్ ఇండియా అనే ఒక నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కొత్త కార్డులను అయితే రావడం జరిగింది. అండ్ క్యూఆర్ కోడ్ రావడం వల్ల ఏంటంటే డూప్లికేట్స్ డేటాని కానీ లేకపోతే క్రాస్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే క్రాస్ ఎగ్జామినేషన్ తప్పు ఉన్నదంటే దాన్ని క్రాస్ చేయాలనుకుంటే అలాంటి సందర్భంలో ఈ క్యూఆర్ కోడ్ ఉంటే అది చాలా ఈజీగా దొరుకుతుందనేసి ఈ కేంద్ర ప్రభుత్వం అయితే ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి కార్డులలో పాన్ కార్డులు ఆల్మోస్ట్ 98% పాత కార్డులే ఉన్నాయి. ఆ పాత కార్డులు కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏంటంటే 98% ఇప్పుడు కొత్త కార్డులు అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇప్పుడు వినియోగంలోనే ఉన్నాయి. అవి యూజ్ కూడా అయితే ఏంటంటే పే బయర్స్కి చాలామంది వీటి వల్ల ఇన్ కేస్ కొత్తవి చేయాలంటే లేదు, మనం ఇప్పుడు ఏదన్నా అప్లై చేసుకోవాలన్నా ఏదన్నా అప్రూవల్ బ్యాంక్ డీటెయిల్స్ ఏదన్నా ఇవ్వించుకోవాలన్నా డెఫినెట్గా పాత కార్డు కూడా తీసుకుంటారనమాట, అప్రూవల్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ కొత్త కార్డు కావాలి అని అనుకుంటే ఆ క్యూఆర్ కోడ్ కావాలనుకుంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇచ్చేస్తే ఆన్లైన్లోనే ఫ్రీగా ఈ యొక్క కొత్త కార్డులు అయితే తీసుకురావడం జరుగుతుంది. అండ్ ప్యాన్ 2.0 వర్షన్ వచ్చేసి ఏంటంటే అప్గ్రేడ్ వర్షన్ని చేయడానికి తప్పితే పాత కార్డులు ఏది చెల్లింపు ఉండదు అని లేదు, ప్రతి ఒక్క పాత కార్డు చెల్లుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి కార్డులలో క్యూఆర్ కోడ్ తోటి వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ మన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. చాలామంది డౌట్ ఏంటంటే ఇవి చెల్లుతాయా లేదా, వినియోగంలో ఉంటాయా అని చాలామందికి అయితే ఉంటుంది. అలాంటి సందేహాలు ఏమీ అక్కర్లేకుండా ఒక అప్గ్రేడ్ వర్షన్ డిజిటల్ కార్డ్ అంటే క్యూఆర్ కోడ్తో సంబంధించిన పాన్ కార్డ్ తీసుకురావడం యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. పాత కార్డులు కొత్త కార్డులు ఆల్మోస్ట్ అన్నీ కూడా చెల్లుతాయి. అండ్ ఇంకోటి మీరు ఎక్కడ కూడా సబ్మిట్ చేసుకోవాలని చేయొచ్చు. ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేసుకుంటే వాళ్ళ నుంచి వెళ్ళి మళ్ళీ కొత్తగా క్యూఆర్ కోడ్ అనేది ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతుంది. సో ఇది మొత్తంగా ఏంటంటే చాలామంది డౌట్లు ఉంటాయి, పాన్ కార్డు 2.0 వర్షన్ అనేసరికి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలా, ఇవి చెల్లుబాటు అవుతాయా లేదా అని. అలాంటి సందేహాలు ఏం అక్కర్లేదు, పాత కార్డులు కూడా వినియోగంలోనే అవి కూడా మనం ఏం చేసుకున్నా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది.